హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తా కోడలు ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు థంబ్నెయిల్ చూసారు కదండి. పొడవాటి జుట్టు కోసం మా అమ్మమ్మ చెప్పిన చిట్కా. హెయిర్ హెల్దీగా, లాంగ్గా, థిక్గా ఉండాలని ఎవరు మాత్రం అనుకోరండి. సో అందరికీ కావాలని ఉంటుంది, కానీ సింపుల్గా చేసేవి కూడా చాలామంది చెయ్యరు. సో నేను ఇప్పుడు చూపించే ఈ సింపుల్ చిట్కాని మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ రెమెడీకి కావాల్సిన వాటర్ అండ్ వేపాకులు అంతే. సో చూస్తున్నారు కదా, వేపాకులు చాలా గ్రీన్గా లేతగా ఉన్న వేపాకులు తెచ్చుకున్నానండి. సో వాటిని ఇప్పుడు మనం ఈ హాట్ వాటర్ ఏదైతే వాటర్ని బాయిల్ చేస్తున్నామో దాంట్లో నేను కొమ్మలు అలాగే ఎలా తీసుకొచ్చానో అలాగే క్లీన్ చేసి సో వాటర్లో వేస్తున్నాను. వేప చెట్టులో మనం ఏ పోర్షన్ తీసుకున్నా ఔషధ గుణాలు అనేవి పుష్కలంగా ఉంటాయండి. సో నేను అందుకే వేప ఆకులు ఆ రెమ్మలతో సహా నేను బాయిల్ చేస్తున్నాను. కావాలంటే మనం లీవ్స్ ఒకటి కూడా బాయిల్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే మనకి ఆ ఔషధం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వాటర్లోకి యాడ్ అవుతాయండి. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్లు ఒక 10 to 15 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వాటర్లో ఉన్న లీవ్స్ అన్నిటినీ మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం లీవ్స్ అన్నీ తీసేసిన తర్వాత వాటర్ కలర్ చూసారు కదండి, దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ వాటర్లోకి యాడ్ అయినాయి. సో ఇలా యాడ్ అయిన తర్వాత మనం వాటర్ క్వాంటిటీ మనకు ఎంత కావాలో అంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మన హెయిర్కి అప్లై చేద్దాం. మనలో చాలామందికి తెలుసండి వేప అనేది సర్వరోగ నివారిణి అని. కానీ ఎవ్వరం వేపని యూజ్ చేయడానికి ఇష్టపడం, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది అని. సో పూర్వకాలంలో అందరూ టూత్పేస్ట్లు, బ్రష్లు యూజ్ చేయకుండా వేప పుల్లని యూజ్ చేసేవారు. అలాగే యాంటీ బ్యాక్టీరియాగా కూడా మనకి వేప అనేది యూజ్ అవుతుందండి. సో ఈ మార్కెట్లో చూసారు కదా, చాలా అంటే చాలా ఆయిల్స్ కానీ ఈ హెయిర్ ప్యాక్స్ కానీ ఈ నీమ్ ఫేస్ ప్యాక్ అని, నీమ్ హెయిర్ ప్యాక్ అని చాలా వచ్చాయండి. కానీ మార్కెట్లో దొరికేవన్నీ కూడా కెమికల్స్ మిక్స్ చేసి అమ్ముతారండి. సో మనం ఇలా డైరెక్ట్గా మనం తయారు చేసుకుంటే ఇది న్యాచురల్గా వర్క్ అవుతుంది. అలాగే ఇది మన హెయిర్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తాన్ని తీసేసి, డాండ్రఫ్ని తీసేసి మన హెయిర్ ఎప్పటికప్పుడు హెల్దీగా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుందండి. ఈ నీమ్ లీవ్స్ వాటర్ కనుక మనం వీక్లీ ట్వైస్ అప్లై చేస్తే మన హెయిర్ అనేది చాలా అంటే చాలా హెల్దీగా అవుతుందండి. డాండ్రఫ్ అనేది కంప్లీట్గా పోతుంది. అలాగే మన హెయిర్లో మన స్కాల్ఫ్కి ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదండి, ఈ వర్షాకాలం బెస్ట్ హెయిర్ ప్యాక్ కింద చెప్పొచ్చు. అసలు మీరు యూజ్ చేసి చూడండి, మంచి రిజల్ట్ చూస్తారు. ఈ వేపాకులో చాలా అంటే చాలా గుణాలు ఉంటాయండి. ఇది మన బాడీ మొత్తానికి ఒక యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఇది యూజ్ అవుతుంది. మన పళ్ళకి కానీ, మన స్కిన్ డిసీజెస్ కానీ, హెయిర్కి కానీ ప్రతి ఒక్క దానికి వేప అనేది యూజ్ అవుతుందని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరం ట్రై చేయట్లేదు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. వీడియో చూడడం కాదండి, మీరు ట్రై చేసి నాకు మీకు కమెంట్స్ చేయండి, మీకు ఇది యూజ్ అయిందా లేదా అనేది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.